రామోజీరావు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జయంతి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఒక మనిషి జీవితంలో ఎంతటి ఘన విజయాలని అయినా సాధించవచ్చో అందుకు ప్రత్యక్ష నిదర్శనం రామోజీరావు గారి జీవితం. బంగారంలోని అణువణువు ఎంత అమూల్యమైనదో రామోజీరావు గారి జీవితంలోని ప్రతి క్షణం కూడా అంత స్ఫూర్తిగా నిలుస్తూ ఉంది మనకి. అందుకే ఆయన చేపట్టినటువంటి ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధించారు. అది ప్రథమ స్థానాన్ని అధిరోహించారు. ముఖ్యంగా ఈనాడు దినపత్రిక స్థాపించినటువంటి 4 సంవత్సరాల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మొదటి స్థానాన్ని సంపాదించిందంటే అందులో ఆయన కృషి, పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావం ఏర్పడతో మనకు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రామోజీ ఫిలిం సిటీని స్థాపించడం, అలాగే మరోవైపు భారతదేశంలోని అన్ని భాషల్లో కూడా ఈటీవీ ఛానల్ని, ఈటీవీ భారత్ ఛానల్ని రూపొందించడం, మరోవైపు దేశ విదేశాలు సప్లై చేసేటువంటి ప్రియా పచ్చలను కూడా స్థాపించి ఆయన చేపట్టిన ప్రతి రంగంలో కూడా విజయం సాధించారు. ఈ రోజున ఆయన జీవితాన్ని కనుక మనం చూసుకుంటే నేటి గతంలోనూ అలాగే భవిష్యత్ తరాలకు కూడా ఆయన జీవితం స్ఫూర్తిగా నిలుస్తూ ఉంది. ఆయన యొక్క అంకిత భావం, కష్టపడే తత్వం, ఆయనకి ఎదురైనటువంటి సవాళ్ళని ధీటుగా ఎదుర్కొనే తత్వం, ఆయన వైఫల్యాలని విజయాలకి మెట్లుగా వాడుకునేటువంటి విధానం ప్రతి ఒక్కటి కూడా అందరం స్ఫూర్తిగా తీసుకోవాలి. అలాగే ఆయన తెలుగు భాషకి అభిమాని. తెలుగు భాష కోసం ఆయన పత్రికలో ప్రతి పదంలోనూ ప్రతి అక్షరంలోనూ తెలుగు భాష అభిమానం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా రామోజీరావు గారిని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.